యేసుక్రీస్తు ప్రభువారి పేరిట మీకు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రవీణ్ ప్రగడాలన్న గురించి ప్రపంచంలో చాలా వరకు క్రైస్తవంలో హాట్ టాపిక్గా వెళ్ళిపోయింది. అయితే ఆయన మరణం తర్వాత ఇంచుమించుగా క్రైస్తవులందరూ ఏకతాటి మీదకు రావటం, అందరూ ఆయన యొక్క జ్ఞానము, ఆయన యొక్క విధానము, ఆయన యొక్క పరిచర్య, ఆయన యొక్క పద్ధతి ఎంతమందికో ఆయన ఒక ఇన్స్పిరేషన్గా అయ్యారు, అందరూ తెలిసిన విషయమే. అయితే ఆయన మరణించిన తీరును చూసినప్పుడు మామూలుగా అయితేనేమో అది యాక్సిడెంటల్గా ఒక నోటీస్లోకి దాన్ని తీసుకొచ్చారు ఫస్ట్. అంటే పబ్లిక్ అలా తీసుకొచ్చేసరికల్లా ఆటోమేటిక్ ఏంటంటే అందరికీ యాక్సిడెంట్ అన్నట్టుగా దాని క్రియేషన్ జరుగుతుందా అన్నట్టుగా ఉంది. తర్వాత లేదు, ఆ సిచ్యువేషన్ చూస్తే ఎలా ఉన్నాయో మీరు ఫొటోస్ చూస్తారు, అన్నీ చూస్తున్నారు కదా, కంపల్సరీగా అది ఒక ఏమైనా జరిగిందా అన్నట్టుగా ఇది అనుమానం వ్యక్తం చేస్తున్నాం. సుమా, దయచేసి ఈ వీడియో మాత్రం చివరి వరకు ఎవరు కూడా మిస్ చేయకుండా చివరి వరకు కూడా పిన్ టు పిన్ చూడాల్సిందిగా మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఎందుకంటున్నానంటే ఇది స్టార్టింగ్ మొదలైన తర్వాత ఆ సీసీటీవీ ఫుటేజ్లో కొవ్వూరు టోల్గేట్ దగ్గర ఆయన కొంచెం బెండ్ అవుతూ వస్తూ ఉంటే ఏమన్నా తేడా ఉంది, తాగారేమో అని ఎవరో ఒక ఇంటిమేషన్ లాగా పంపించి, ఆ తర్వాత కొంతమంది ఏమన్నారంటే గ్యారంటీగా డ్రంక్ అండ్ డ్రైవ్ వస్తుందని కొంతమంది అంటాం. ఆ తర్వాత అనుకున్నట్లుగా ఎలా వస్తుంది, ఎందుకు అలాంటి వాళ్ళు కాదు కదా ఈయన అనుకునే లోపే ఏదైతే మనం అనుమానించకూడదు అనుకునే అనుమానం తీసుకొచ్చారో అదేవిధంగా ఆయన బార్ షాప్ దగ్గర ఎక్కడో కొనుక్కుంటున్నట్లుగా, తర్వాత అది మిస్ అయిన తర్వాత మరలా ఇంకో చోట కూడా కొనుక్కుంటున్నట్లుగా, ఈలోపు ఒకళ్ళు అన్నారు ఒకవేళ మరణిస్తే ఇక్కడ ఎందుకు మరణిస్తారు, తాగి ఉంటే ఎక్కడో కూడా పడి ఉండాలి కదా అని మొన్న అన్నారు. అనేసరికి ఇప్పుడు ఎక్కడ పడ్డారో అని చెప్పి 2 చోట్ల పడినట్లుగా ఆ యొక్క కేసర్ దగ్గర కానీ లేకపోతే రామవరపాడు జంక్షన్ దగ్గర కానీ పడినట్లుగా ఒక క్రియేషన్ చేశారు. అంటే అక్కడ మందు తాగడం అనుకుంటే మందు తాగే విధంగా తాగుతాడనే విధంగా ఆ క్రియేషన్ చూపించారు. లేదు ఒకవేళ ఆయన ఎక్కడ పడలేదు కదా ఇక్కడే పడి చనిపోవడం ఏంటి అని అడిగితే ఆల్రెడీ 2 సార్లు పడిపోయారు అని చెప్పేసి అది ఇప్పుడు వస్తున్నాయి, ఫస్ట్లోనే రావాలి కదండి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, చివరి వరకు చూడండి. నిజంగా నేను అంటున్నాను, ఈ యొక్క ప్రవీణ్ ప్రగడాలన్న జీవితం గురించి చాలా బాధ అనిపిస్తుంది. కొంతమంది దాన్ని ఏం చేశారు తెలుసా, ఇది ఒకవేళ హత్యనే అనుమానించుతున్నాము తప్ప అది గ్యారంటీ మనం అంటలా, కానీ ఏం గవర్నమెంట్ చెప్తుందో అదే మనం వినాల్సిందే, నో డౌట్. కానీ ఏదైతే అనుమానపడుతుందో అది ఆఖరికి ఎలా తయారైందంటే అందరికీ క్రైస్తవులు అందరూ ఒక్కసారిగా మనశ్శాంతి లేక గలిబులైపోయి ప్రార్థన చేస్తూ ఉన్నారు, భయపడిపోతూ ఉన్నారు. ఏంటి ప్రవీణ్ ప్రగడాల మీద ఇంత నీచమైన మాట్లాడుతున్నారో బాధ అవుతూ ఉంది. ఒక మాటలో చెప్పమంటారా, ఏదైతే జరగదంటారో అదే కనపడుతుంది, ఏంటి పడలేదంటే పడేది కనపడుతుంది. ఆఖరికి పాస్టర్లుగా ఉన్న వాళ్ళు, కొంచెం ఫేమ్గా ఉన్న పాస్టర్ సైతం కూడా అది గ్యారంటీగా 200% అది యాక్సిడెంట్గానే వాళ్ళు చెప్పేస్తే తీర్మానించకూడదు కదా గవర్నమెంట్ చెప్పేవరకు, పోలీసులు చెప్పేవరకు. కాబట్టి ఇది గమనించాల్సిందిగా మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటూ ఉన్నాను. ప్రవీణ్ ప్రగడాలన్న ఆ యొక్క టాపిక్ ఇప్పుడు ప్రపంచంలో క్రైస్తవులకి దాదాపుగా ఒక హాట్ టాపిక్గా మారిపోయింది. వారి మరణం ఎన్ని అనుమానాలకి తావతీస్తుందో కూడా అర్థం కావట్లేదు. అయితే ప్రత్యేకంగా ప్రవీణ్ ప్రగడాలన్న వారి సాక్ష్యం గురించి ఒక మాట చెప్తున్నాను. వారిది కడపలో ఉంటారు వారు, వాళ్ళ సొంత ఊరు, నేటివ్ ప్లేస్ అది. వారి తల్లి పేరు వాడాల మరియమ్మ గారు. వారు ప్రవీణ్ ప్రగడాలన్న అండ్ అమ్మగారు లేకపోతే ఆ ఫ్యామిలీ అందరూ కూడా అక్కడ ఉన్న సేవకులు టీడీ ప్రసన్న కుమార్ గారు, మంచి దైవ సేవకులు వారి దగ్గరికి వెళుతూ ఉండేవారు. అప్పుడు చిన్న వయసులో ఉన్నారు, కాలగమనాన్న యవ్వన కాలం వచ్చిన తర్వాత ఎవరైనా సరే ఇంచుమించుగా యవ్వన కాలంలో లోకానుసారంగా ఉంటారు అనేది మనం వింటూ ఉంటాం. కాబట్టి వాళ్ళ తల్లి ఒకరోజు వచ్చి పాస్టర్ గారితో మా కుమారుడు గురించి బాగా ప్రార్థన చేయండి, తను మారుమనసు పొందాలి, రక్షించబడాలి, లోకానుసారంగా ఉంటున్నాడని చెప్పడం. అలాగే వారు మంచి సేవకులు కనుక మంచి ప్రార్థన చేస్తూ వచ్చారు. తర్వాత కాలగమన మంచి చదువుకుంటూ వచ్చారు. MBA పూర్తి చేసుకున్న తర్వాత యాక్చువల్గా ఆ మంచి కంపెనీలో మేనేజర్ స్థాయికి వెళ్ళిపోవాల్సిన అతను ఒకరోజు ఇంటికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు వచ్చి, అంకుల్ నేను సేవ చేయడానికి నార్త్ వెళ్ళడానికి ఇష్టపడుతున్నాను, మిషనరీ వెళ్ళాలనుకుంటున్నాను అనగానే ఆశ్చర్యపోయాడంట పాస్టర్ గారు. ఏంటి నువ్వు ఎలాంటి వాడు, ఎలాగ అయిపోయావు, నార్త్ వెళ్ళటం అంటే అక్కడ ఉన్న ఛాలెంజెస్ చాలా డేంజర్గా ఉంటాయి, అక్కడ నువ్వు ఉండగలవా, అక్కడ క్రైస్తవులు సమాచారం ప్రకటించడానికి చాలా కష్టంగా ఉంటుంది, ఎన్నెన్నో చెప్పుకుంటూ వచ్చినప్పటికీ కూడా నేను ప్రభు నడిపింపుతో, ప్రభు ప్రేరణతో నేను వెళుతున్నానని చెప్పాడంటాం. తర్వాత సేవకులుగా నేను ప్రార్థన చేయాలి కదా అనే ఉద్దేశంతో ప్రసన్న కుమార్ అయ్య గారు చక్కగా ప్రార్థన చేసి పంపించడం జరిగింది. ఆ పంపించిన తర్వాత అక్కడ ఆ ప్రాంతాల్లో నార్త్ సైడ్ మహారాష్ట్ర అనుకుంటా, మధ్యప్రదేశ్ అనుకుంటా,
ఆ ప్రాంతంలో వారు వెళ్ళినప్పుడు అక్కడ తిండి తిప్పలు లేకపోయినా అక్కడ ఉన్న వాళ్ళ పండించే ఆ అడవి ప్రాంతాల్లో ఛాలెంజ్గా తీసుకుని వెళ్ళారు కాబట్టి ఆ యొక్క దుంపలు తింటూ అనేక మంది సువార్త కూడా చేశారని చెప్పేసి సాక్ష్యం వింటూ ఉంటాం. చాలా మంచి సాక్ష్యం, కష్టపడ్డారు. ఇవన్నీ కూడా అంత గొప్ప సాక్ష్యం కలిగి ఉన్నారు. బైబిల్లో ఒక మాట ఉంటుంది, కొరింథీ మొదటి పత్రిక 9:20 యూదును సంపాదించుకున్నటకు యూదులకు నేను యూదుడి వలె ఉంటున్నాను పౌలు అన్నమాట అన్నట్టుగా ఈయన ప్రత్యేకంగా ఆ ప్రాంతంలో వాళ్ళని ప్రభువుకి సంపాదించడానికి వాళ్ళలోకి ఇన్వాల్వ్ అయ్యి వారి తిండి తింటూ వారిని దేవుని వైపు మరల్చిన తీరు గురించి గొప్ప పేరు ఉంది ప్రవీణ్ ప్రగడాలన్న గారికి. ఆ తర్వాత కాలగమనం మరలా 2 సంవత్సరాల తర్వాత రావటం, పాస్టర్ గారి దగ్గరికి వచ్చిన తర్వాత పాస్టర్ గారితో చెప్పిన తర్వాత ఈ ఛాలెంజెస్ ఎలా ఎదుర్కొన్నాడు చెప్తే చాలా ఆశ్చర్యపోయారట. మంచి సాక్ష్యం ఉంది. తర్వాత మళ్ళీ ఒకసారి వెళ్ళిపోయి మళ్ళీ కొంతకాలం తర్వాత వచ్చిన తర్వాత ఒక మాట అన్నారట, అంకుల్ నేను అక్కడ మీటింగ్స్ పెట్టిస్తాను వస్తారంటే, ఏంటి ఆషామాష అనుకుంటావా నార్త్లో మీటింగ్స్ పెట్టించడం కూడా అన్నారట. లేదు అంకుల్ నేను అన్ని సిద్ధపడే ఉన్నాను అన్నారట. ఆ తర్వాత ఏదో సందర్భాన్ని బట్టి మరి అది కుదరలేదు, ఏదో ఆగిపోయినట్టుంది. తర్వాత కొంతకాలం తర్వాత మొత్తానికి వారికి వివాహం అవటం అంతా జరిగిపోవటం. అమెరికాలో కూడా ఒక ఇల్లు చాలా పెద్ద ఖరీదైన లగ్జరీస్ హౌస్ కూడా కొన్నారట. ఆ ప్లేస్లో నిజానికి పెద్ద స్విమ్మింగ్ పూల్ కూడా ఉందంట. ఆ కొన్న తర్వాత ఒక నెలకి మళ్ళీ అమ్మేశాడు. అమ్మేసిన తర్వాత ఎందుకు ఏంటంటే మళ్ళీ నేను దేవుని సేవ నేను అక్కడ ఉండి హ్యాపీగా బతకొచ్చు ఆయన, కానీ దేవుని సేవ కోసం సమర్పించుకున్న దేవుని నడిపింపు నన్ను ఉండనివ్వట్లేదు కానీ ఆయన మళ్ళా అవి అమ్మివేసి ఇమ్మీడియట్గా మళ్ళీ ఇండియా వచ్చేసాడు. ఇండియా వచ్చి మళ్ళీ సేవ చేయడం స్టార్ట్ చేశాడు. ఇది ఆయనకున్న గొప్ప విలువైన, నిజంగా అంత డెడికేటెడ్గా వచ్చి ఇక్కడేమో అతనికి చాలా థ్రెటనింగ్ ఉందని కూడా తెలుసు, చాలా ప్రమాదాలు ఉన్నాయి తెలుసు, ఎంతో కష్టం అని తెలుసు. అయినప్పటికీ కూడా అతను ప్రవీణ్ ప్రగడాలన్న గారు వచ్చి సేవ చేయడం జరిగింది. అయితే వారికి సేవలు అందరికలాగా పబ్లిక్లో కనిపించినట్టుగా ఉండరు, కానీ ఆయన దగ్గరికి సబ్జెక్ట్తో మాట్లాడటం స్టార్ట్ అయితే ఎలాంటి వారు అవతల ప్రత్యర్థులైనా వాళ్ళకి మంచి భాషతో ఉచ్చారణతో చాలా స్పష్టమైన ధీటుగా సమాధానం ఇవ్వగలరు. అది హైందవ పరంగా కానీ అసలు ఇస్లాం పరంగా కానీ క్రైస్తవ పరంగా కానీ అందంగానే చెప్తారు. ఓసారి దైవ సేవకులు కూడా అగ్రెసివ్గా మాట్లాడుతూ నోరు జారుతూ ఉంటే ఆయన మనకు తెలుసు చాలా గొప్ప సేవకులే, ఆయన ఎవరైనా మాట్లాడితే గట్టిగా మాట్లాడతారు, క్రైస్తవుల మీద కూడా హిందువుల మీద కూడా. అలాంటి ఆయనతో అలా మాట్లాడకూడదు మనం అని చెప్పి ఏది చెప్పారని ఆయన నాకు చెప్పారు. అంటే ఎంత భాష విషయంలో కరెక్ట్గా ఉంటారో మనకు అర్థమవుతుంది. ఇలాంటి గొప్ప అన్న మంచిగా సేవ చేస్తున్నారు. ఈ సమయంలో జరగరానిది మనకి తెలుసు, 24వ తారీఖు జరిగింది. అయితే ఇప్పుడు ఒక సంఘటన మీకు చెప్పడానికి ఇష్టపడుతున్నాను. ఆయన మరణము ఎన్నెన్ని మలుపులుగా వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు. అందరూ తెలిసిన మాటే, ఎక్కడైతే పడిపోయారో అది సమాచారం మేము సోషల్ మీడియా చూడడం జరిగిన తర్వాత అది అవునా కాదా అని చెప్పేసి నేను వెంటనే రక్షణ టీవీ యాంకర్ ఏంజల్ గారు ఉంటే వారికి ఫోన్ చేసి అడుగుదామని ఫోన్ చేశాను. ఫోన్ చేసిన తర్వాత లిఫ్ట్ చేసి మాట్లాడలేదు, ఏడుస్తున్నారు. అర్థమైపోయింది ఇంకా నేను ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పేసి మేమంతా ఆగిపోయి, మా వాళ్ళు ఉంటే మన జెస్సీ అని ఒక మా అన్నయ్య గారు అబ్బాయి వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కలిసి వెళదామన్నారు. ఆయన కొంచెం ఆ మహాస్థాన వాళ్ళ టీంతో ఉంటారు ఎక్కువ. అయితే వెళ్ళిన తర్వాత ఆ సీన్ చూస్తున్నప్పుడు మాకు ఎలా కనపడుతుందంటే, నిజానికి అది రోడ్డుకి ఇంచుమించుగా కింద భాగం ఎంతో దూరం లేదు, ఎంత అగ్రెసివ్గా వచ్చిన బండి ఫాస్ట్గా వచ్చిన అక్కడ పడిన ప్లేస్ ఒక 6, 7, 8 అడుగులే. ఆ పడిన చోట కూడా ఎలా ఉందంటే, ఒకసారి ఫొటోస్ మీకు అంతా తెలిసిందే, మళ్ళీ నేను చెప్పక్కర్లేదు. ఆ పడిపోయిన ప్రవీణన్న మీద బుల్లెట్ చక్కగా పడుకోబెట్టినట్టే ఉంది తప్ప అది ఏం లేదు. ఒకవేళ పడిపోయింది అనుకుందాం, ఆయన పడిన తర్వాత బండి పడితే ఆ బరువు దగ్గర 2 క్వింటాలు ఉంటుంది, 2 క్వింటాల పైన ఉండొచ్చు, అంటే 200 కేజీల పైన ఉండొచ్చు. అలాంటి బరువు బండి తన మీద పడితే పడిన చోట్ల ఆ ఎత్తు మీద పడింది అనుకుందాం, పడితే ఎక్కడ పడితే అక్కడ బోన్స్ ఫ్రాక్చర్ అయిపోయి ఇరిగిపోవాలి. రెండవది అగ్రెసివ్గా పడితే కాలో చేయి ఎరగాలి. కనీసం ఆయనకి జరిగిన ఆ గాయాలు జస్ట్ ఫేస్ మీద బాగా కనపడుతున్నాయి. అయితే హెల్మెట్ ఉండగా కూడా లోపల గాయం అయింది అంటున్నారు. రెండవది ఈ టీషర్ట్ మీద ఫుట్ ఉన్నట్టుగా కాలేసినట్టు కనపడుతుంది అంటున్నారు. తర్వాత మూడవది ఆ యొక్క సైలెన్సర్ దగ్గర తొడ మీద ఉంది, సైలెన్సర్ దగ్గర. వాస్తవానికి నేనేమంటున్నానంటే, బండి బుల్లెట్ కానీ లేకపోతే 350cc ఆ వెహికల్ అసలు కొద్ది నిమిషాల్లో చాలా విపరీతమైన హీట్ ఎక్కిపోతుంది. అంత హీట్ ఎక్కిన బండి పడినప్పుడు ఆ సైలెన్సర్ ఇంచుమించుగా హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చిన ఆయన, ఒకవేళ ఆయనదే కనుక ఆ యొక్క యాక్సిడెంట్ యొక్క పరిణామే అనుకుంటే, ఆ పడిన చోట ఆ క్లాత్ కాలాలి, ఆ తొడ కాలిపోయి మొత్తం ఇదవ్వాలి. కానీ అక్కడ గాయమైనట్టు లేదు, క్లాత్ కాలినట్టు లేదు. ఆ పక్కన చూస్తేనే బండికి స్క్రాచెస్ కూడా కనిపించట్లేదు, ఒక్క డోమ్ పగిలినట్లుగా ఉంది. కానీ ఇవన్నింటిని బట్టి మనుషులకు అనుమానాలు రేకెత్తించబడ్డాయి. ఆ తర్వాత
ఆ రోజు నుంచి అదే రోజు నాకు ఒక మాట వినపడింది. ఏంటంటే ఒకళ్ళు అంటున్నారు డంకన్ డ్రైవ్ అని కూడా రావచ్చేమో అని ఒకళ్ళు అన్నారు. అదే రోజు అన్నారు. నేను షాక్ అయ్యా, ఇదేంటి ఇలా అన్నారు అని. అంటే అలా వస్తే మాత్రం అయితే ముందుగానే మీలాంటి వాళ్ళకి ఇలాంటి సమాచారం ఉందా అన్నట్టుగా నేను కూడా సింపుల్గానే వదిలేశాను. అయితే ఆ రోజు మాత్రం అలాగే వెళ్ళింది. రెండో రోజు మాత్రం పోస్ట్ మార్టం జరిగే వరకు కూడా ఎంత భయంకరంగా రాజమండ్రి అంతా కూడా కొన్ని వేల మంది, నన్ను అడిగితే వేల మంది కదా 1,00,000 మంది కూడా ఉండుంటారు ఇంచుమించుగా అన్ని చుట్టుపక్కల ప్రాంతాలంతా కలిపి. అక్కడ జరిగిన ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చేవారు మాట్లాడడానికి లేదు. చాలా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ వచ్చారు. అయితే నేను ఇక్కడ ఎందుకు చెప్తున్నాను ఈ టాపిక్, ఒక్కసారి దేవుని నమ్ముకున్న వాళ్ళకి శ్రమలు విస్తరిస్తాయి అనేది మనకి స్పష్టంగా తెలుసు. వారు మధ్యకాలం జనవరిలోనే ఇప్పుడు అనుకుంటా ఇంచుమించుగా చాలా చోట్ల ఇక్కడ పరిచయంలో వికేఆర్ గారి దగ్గరికి, జేమ్స్ గారి దగ్గరికి, విజయ్ ప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి ఒకేసారి వాళ్ళు అదే టైమింగ్స్లో మీటింగ్స్ పెట్టుకోవడంలో 3 చోట ఒకేసారి తిరిగినట్లుగా చూస్తున్నాం. చాలా చక్కని రీతిలో హుందాతనం కానీ, భాష కానీ, ఆ యొక్క వాక్యం కానీ చాలా చక్కగా ప్రజెంట్ చేస్తూ వచ్చారు. ఇవన్నీ పక్కన పెడితేనండి, ఆ రోజు ఆ మాట విన్నాను నేను. ఏమనంటే డ్రంకన్ డ్రైవ్లో దొరకొచ్చేమో అనే మాట ఎందుకు వచ్చాను, డ్రంకన్ డ్రైవ్ ఏంటి, ఆయన పాస్టర్ గారు కదా అని ఏమంటాం జరిగింది. తర్వాత రెండోసారి ఇంకొకళ్ళు కూడా పెద్ద పెద్ద మొదలైన పేర్లు కలిగిన వాళ్ళు కూడా తాగి తప్పదాగి చచ్చాడని ఇట్లాంటి మాటలు కూడా వింటూ వచ్చాం. చాలా బాధ అనిపించింది. ఆ మాటలు రిసీవ్ చేసుకోలేకపోతున్నారు క్రైస్తవులు, ఇప్పటికీ కూడా నమ్మటానికి లేదు. అయితే ఎప్పుడైతే ఆ కొవ్వూరు టోల్ గేట్ దగ్గర మీరు బాగా గమనిస్తే ఆ పర్సనాలిటీ చూడండి, మామూలు పర్సనాలిటీ చూడండి, అంతకుముందున్న ఆయన బయలుదేరినప్పుడు కానీ అంతకుముందున్న పర్సనాలిటీ కూడా చూడండి. అలాగే ఈరోజు ప్రత్యేకంగా ఆ యొక్క గొల్లపూడేరు ప్రాంతంలో ఈ యొక్క ఏంటది పెట్రోల్ కొట్టించుకుంటున్నప్పుడు ఆయన కొంచెం ఇట్లాగా తూలుతున్నట్టుగా వస్తున్నాడని చెప్పేసి, అంటే ఏదో జరిగిందని చెప్పడం కోసం చెప్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. నేను ఎందుకు చెప్తున్నా అంటే, స్టార్ట్ చేసినప్పుడు ఆయన యొక్క పర్సనాలిటీ కరెక్ట్గా బుల్లెట్కి కాళ్ళు ఆనిస్తే ఇటు ఫుట్లు క్లియర్గా పెట్టడానికి లేదు, ఆ టోస్ మీద అనుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే హైట్ పెద్ద తక్కువ, ఆయన పెద్ద హైట్ కూడా కాకపోవచ్చు, 5'8" అని అనుకుంటున్నట్టుగా వింటున్నాను. అయితే మీరు కొవ్వూరు టోల్గేట్ దగ్గర చూస్తే అతని పర్సనాలిటీ బాగా గంభీరంగా ఉంది. రెండోది కాళ్ళు చాలా లోనా మీద, లేదా టీవీఎస్ 50 XL ఉంటుంది కదా, వాటి మీద కూర్చున్న పర్సన్ ఎత్తు వాళ్ళు ఎలా ఉంటుందో అలాగా ఇంతకన్నా బాగా హైట్ పర్సన్ కూర్చున్నట్టుగా చాలా ఈజీగా అతను కాళ్ళు బెండ్ చేసుకుంటూ వస్తూ ఉన్నారు. ఇప్పుడు బట్టి ఇవన్నీ కొంచెం అనుమానాలు తావిచ్చింది అనే లోపు మనకి నిన్న మనం చూసాం ఏంటంటే, ఆయన ఒక వైన్ షాప్ దగ్గర ఆగినట్లుగా, ఆ షాప్ దగ్గర వచ్చేసరికల్లా ఆయన ఒక ఏదో బ్రాందీ, మనకి దానికి పేర్లు తెలియదు కాబట్టి బ్రాందీ కొంటున్నట్లుగా ఆ CCTV ఫుటేజ్ రావటం, ఇవన్నీ చూస్తున్నాం. ఇక్కడ మీకు ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్లోనే ఈయన డంకన్ డ్రైవ్ గారి తప్పతాగి చనిపోయాడని ఇట్లాంటి మాటలు మనం విన్నప్పుడు ఆ టాపిక్ ఎలా వస్తుంది, ఎలా అంటారు పాస్టర్లు అనుకున్నాం. కానీ దానికి సంబంధించిన ఫుటేజ్ ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజు ముందుగానే ఈ టాపిక్ ఎత్తారు కాబట్టి దాని గురించి క్రియేట్ చేశారన్నట్టుగానే అర్థమవుతుంది. అది ఎలా చేశారేంటో మనకు తెలియకపోవచ్చు. ఒకవేళ అతన్ని ఆ వెనకాల ఉండి, ఆ బయట ఉండి బాగా భయంకరంగా బెదిరించి ఏమన్నా లోపలికి పంపించి ఏమన్నా చేశారా అనే ఆ సందేహం కూడా ఉంది. లేదు అదేమన్నా యాప్ ద్వారా తన యొక్క ఫేస్ని అలా మార్చారా, అది ఉంది. లేదు అలాంటి పర్సనాలిటీగా ఉన్న ఫేస్ లాగా ఉందా అంటే అది కూడా డౌట్గా ఉంది. ఎందుకంటే అదే టైప్లో ఉన్న ఆయన ఫేస్లో ఒకసారి ఐబ్రోస్ చూడండి, ఐబ్రోస్ చూస్తే అక్కడ ఉన్న మాస్క్తో ఉన్న ఆ ఫేస్, ప్రవీణ్ ప్రగడాలన్న లాగా ఉన్న ఫేస్లో ఐబ్రోస్ పైకి ఉన్నాయి. వాస్తవానికి ప్రవీణ్ ప్రగడాలన్న ఆ ఫేస్ మామూలుగా అయితే ఐబ్రోస్ స్ట్రైట్గా ఉంటాయి. ఈరోజు చూడండి అర్థమవుతుంది. అక్కడ కొంచెం సందేహం ఏర్పడింది ఒకటి. తర్వాత జాషువా చేగూడి గారు రాత్రి దొంగ దొరికాడని ఒక టైటిల్ కలిగిన దాన్ని పంపించినప్పుడు సేమ్ డ్రెస్తో మాస్క్ తీసిన ఫేస్ కనపడతా ఉంది. మరి అది అక్కడదో అప్పుడుదో మరి కాదో మనకు తెలియదు. ఇప్పుడు దీన్ని బట్టి చూస్తే మొత్తానికి ఏదైతే మొదట వాళ్ళు ఇది యాక్సిడెంట్గా క్రియేట్ చేస్తున్నట్టుగా, ఎందుకంటే స్టార్టింగ్ రోజే చనిపోయిన రోజే స్టార్టింగ్ రోజే అది 90% లేకపోతే ఇంకెక్కువ దాదాపుగా యాక్సిడెంట్ అన్నట్లుగా వార్తలు బయటికి రిలీజ్ అయినాయి. ఎప్పుడైతే రిలీజ్ అయినాయో పబ్లిక్లోకి అది హత్యగా కనపడుతున్నప్పటికీ అది ఇది యాక్సిడెంట్ అన్నట్లుగా ఆ టాపిక్ అంతా పబ్లిక్కి తీసుకువెళ్ళిపోతున్నట్టుగా, అంటే హిప్నాటిజం చేస్తారు చూసారా, ముందుగానే తెలియపరుస్తున్నట్టు అలా అయింది. తర్వాత డ్రంకన్ డ్రైవ్లో దొరుకుతాడేమో అన్న మాట అంటే, ఒకవేళ డ్రంకన్ డ్రైవ్ అన్న మాట ఎందుకన్నారు వీళ్ళు, ఒకవేళ అలాగేమన్నా క్రియేట్ చేస్తున్నారు పోస్ట్ మార్టంలో, లేకపోతే పోస్ట్ మార్టం మనకు తెలియకపోవచ్చు, కానీ అలాగని క్రియేట్ చేస్తున్నారు అనుకునే ఈ లోపు ఇక్కడికి వచ్చేసింది. ఏంటది, వైన్ షాప్లో కొంటున్నట్టు కోదాడలో కొన్నారట, ఏలూరు దగ్గర శ్రీనివాసపురం రూట్లో కొన్నారని 2 విషయాలు వింటున్నాం. అయితే ఇప్పుడు విజయవాడ రింగ్ రోడ్ దగ్గర రామవరపాడు జంక్షన్ దగ్గర ఆయన పడిపోతే లేపిన తర్వాత వచ్చి కూర్చోబెట్టినట్లుగా అక్కడ ఉన్న పోలీస్ గారు లేకపోతే ఎస్ఐ గారు ఎవరు ఉంటారు, ట్రాఫిక్ సిఐ గారు ఎస్ఐ గారు ఉంటారు కదా, వారు ఉన్నానండి. పాయింట్లో ఉండగా అక్కడ ఎదర ఒక ఆయన పడిపోయాడు.
పడిపోయేటప్పటికి పబ్లిక్ లేపి కూర్చోబెట్టారు. అక్కడికి వెళ్ళి సీన్లోకి వెళ్ళానండి. సీన్లోకి వెళ్తే అతను కూర్చొని ఉన్నాడు. ఏంటి ఏమన్నా దెబ్బలు తగిలేని అడిగానండి. దెబ్బలు తగలేదని చెప్పాడండి. తగిలితే ఆ తర్వాత అతను ఇతనికి వచ్చాడు. ఇక్కడికి వచ్చాడు. వచ్చిన తర్వాత ఈ పార్క్లో కూర్చున్నాడు. పార్కులో కూర్చునేటప్పుడు అతను పరిస్థితిని చూసేటప్పటికి అతను బాగా అలిసిపోయినట్టున్నాడు. జర్నీ చేస్తాం వల్ల అలిసిపోయినట్టున్నాడు. దాని మీద ఇక్కడ 2-3 గంటలు ఇక్కడే కూర్చున్నాడు పాపం. కూర్చున్న తర్వాత మేము డ్యూటీ ఇంకా దిగుతా ఉన్న టైంలో అతన్ని లేపితే వాటర్ ఇచ్చామండి. వాటర్ ఇస్తే వాటర్ తాగి మొహం కడుక్కుని పక్కనే ఉంటే టీ వాటర్ దగ్గరికి తీసుకెళ్ళామంటే టీ తాగాండి. టీ తాగిన తర్వాత నేను వెళ్ళిపోతాన్నాడు. ఏమండి వెళ్ళిపోతాక మీరుంటూ లైటు లేదు, చీకట్లో వెళ్ళాలంటే కష్టంగా ఉంటుంది కాబట్టి మరి లైట్ ఏదైనా బిగించుకోమని చెప్పాము. చెప్తేప్పుడు ఇంతలోగా వాటర్ అతను కాడ వచ్చాడు. వాటర్ అతను వచ్చిన తర్వాత బాబు దీనికి లైట్ కొద్దిగా ఏదో తాడుతో కట్టు, నేను వెళ్ళిపోతాను అంటున్నాడు. ఎదరికెళ్ళి మామూలుగా రిపేర్ చేయించుకుంటాడు అని చెప్పామండి. ఇంతలోగా అతను దారం తీసుకొచ్చి కట్టాడండి. దారం తీసుకొచ్చి కడితే అది ఉండలా. ఇంతలోకి నేను మా క్యాబిన్లో ఏమైనా వైరు మొక్క ఏమైనా ఉంటుందేమో తీసుకొస్తా నేను వచ్చానండి. అతను కూడా వైరు మొక్క కోసం వెళ్ళాడు. ఈ టైంలో అతను వెళ్ళిపోయాడు. సార్ అప్పటికే లైట్ పగిలిందా మీరు చూసే టైంకి? మా అక్కడికే పైన ఉందండి. అప్పుడు కూడా 4 ఫోటోలు తీసేటప్పుడే లైటు ఊడిపోయి ఉందండి. అంటే పగలలేదు, ఎదర చెట్టు మట్టి ఊడిపోయి ఉందండి. సార్ ఏంటి సార్ అప్పుడు మీరు అతను కింద పడున్నప్పుడు చూసిన అతని సిచ్యువేషన్ ఎలా ఉంది అసలు? అప్పుడు అతను కామ్గా ఉన్నాడండి. అంటే నీరసంగా ఉన్నాడు. నేను అనుకుంటాం అతను జర్నీ చేస్తాం వల్ల, లాంగ్ జర్నీ చేశాడు కదా, హైదరాబాద్ నుంచి వస్తాం వల్ల నీరసంగా ఈ జర్నీలో ఎండలో వడగాలుపు తగిలి అతను నీరసంగా ఉన్నాడు అన్నట్టుగా నేను అనుకుంటున్నానండి. అంటే మీడియాలో రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి కదా, అతను అలా ఉన్నాడు ఇలా ఉన్నాడు ఇంకోటి అని రకరకాల ప్రచారాలు. అతను ప్రవర్తన చాలా సైలెంట్గా ఉందండి. సైలెంట్గా కూర్చున్నాడు. ఇప్పుడు ఏదన్నా డ్రింక్ చేసినా ఈ ఇష్టం వచ్చిన వాగుతూ మాట్లాడుతూ అది జరుగుద్ది. అతను ఏమీ లేదండి, సైలెంట్గా కూర్చున్నాడు. తర్వాత ఇక్కడ ఉన్న టీ స్టాప్లో కుర్రాడు వీళ్ళు అక్కడ హెల్ప్ చేసినట్టు చూస్తాం. సార్ ఇక్కడ అడిగారు, సార్ ఇక్కడ ఎంక్వైరీకి అడిగారు. సార్ వాళ్ళు వచ్చి ఏం జరిగింది, సిచ్యువేషన్ మొత్తం ఇలా జరిగిందని చెప్పాను. సీసీ కెమెరా చూడండి సార్ అంటే అతన్ని నడుచుకుంటూ తీసుకురావటం అన్నీ చూశారు. జరిగింది ఇదే సార్, 8:30 లోపు అంతే అవుతుంది సార్ టైము. అంటే మీరు అతను ఎవరు ఏడింటి అడిగారు సార్? మేము అడగలేదు. ఎంహెచ్ అదే వేరే స్టేట్కి సంబంధించినట్టు ఉంది. అతను ఏంది ఫుల్గా బుల్లెట్ మీద ఉన్నారు, రిచ్గా ఉన్నారు. సార్ రూమ్ తీసుకోండి, నా బండి ఇక్కడ పెట్టుకోండి సార్, మీరు ఇప్పుడు వెళ్ళలేరు సార్ అని చెప్పాము. ఎస్ఐ గారు నేను చెప్పాము, ఇద్దరం చెప్పాము. అయినా వెళ్ళాలి సార్ ఇవ్వాలని చెప్పేసి అన్నారు. సర్లే సార్ మీ ఇష్టం, మేము ఇంకేం చెప్పలేమని చెప్పేసి ఎస్ఐ గారు మీ ఇద్దరు మాట్లాడాము. ఇంకంతే సార్ వెళ్ళిపోతే. ఈయన తాగి పడిపోయారని మాత్రం వాళ్ళు అనలేదు. కానీ రాత్రి ఛాన్స్లో ఆయన పేరు, నీ పేరు ఏంటంటే ప్రవీణ్ పగడాలని అన్నట్టు, పాస్ట్గా అన్నట్టు, ఆయన తాగాడు అన్నట్టుగా ఆయనకి తెలిసింది, ఫోటో తీస్తారని చెప్పారు. అయితే అక్కడ మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఆ ఎస్ఐ గారు ఏం మాట్లాడుతున్నారంటే చాలా క్లియర్గా అతను తాగినట్టు అనిపించట్లేదు, చాలా సైలెంట్గా ఉన్నారు. తాగి ఉంటే మాటలో భయంకరంగా పిచ్చి పిచ్చి మాట్లాడతారు, అసలు ఏం మాట్లాడలేదు. ఆయన ఏదో నీరసంగా ఉన్నారండి, చాలా టెన్షన్లో ఉన్నారు. ఆయన నీళ్లు కడుక్కున్నారు ముఖం, తర్వాత టీ తాగారు. ఇంచుమించుగా 8 వరకు 5:20 to 8 వరకు అక్కడ ఉన్నారని అన్నారు. అదేవిధంగా అక్కడ టీ స్టాల్ అతను కూడా ఏమంటున్నారంటే సేమ్ ఇలాగే అది ఊడిపోతే డూము దాన్ని కూడా కడదామని చెప్పేసి ఒక తాడుతో కట్టినప్పటికీ అది ఉండలేదు. ఉండమన్న పాపం ఆయన ఉండలేదు, మా కళ్ళ ముందు వెళ్ళిపోయారు. ఆయన తాగడానికి మాత్రం అనట్లేదు, తాగి మాత్రం లేడు అన్నారు. వాళ్ళిద్దరు కూడా తాగిలేడన్నారు. ఒకవేళ నిజంగా పడ్డారనుకుందామండి, విజయవాడ టు ఆ యొక్క కేసర టు పొట్టిపాడు దగ్గర మధ్యలో గ్యాప్ ఉందన్నారు కదా, ఒకళ్ళు పడ్డారనుకుందాం. పడి ఉంటే ఆ పడిన దానికి నీరసమో లేకపోతే ఒక్కోసారి ఆయన ఒక పూట తింటారని వింటున్నాం. బాగా పైనుంచి వస్తున్నారు కాబట్టి, హైదరాబాద్ నుంచి వస్తున్నారు కాబట్టి ఎండ తీవ్రతకి ఏమన్నా ఒకవేళ కళ్ళు తిరిగినాయో లేకపోతే ఫాస్టింగ్ లో వల్ల జరిగిందో ఏమైనా మనకు తెలియదు. కానీ ఒకసారి మీరు గమనించండి, చాలా మంది ఊగుతున్నారు అది అంటున్నారు. మీరైనా సరే ఒక 200-300 కిలోమీటర్లు కంటిన్యూగా ఆకుండా డ్రైవ్ చేసి చూడండి, మీరు బండి కాళ్ళు దింపేటప్పుడు పూర్తిగా అనుకోలేరు. తిమ్మిరి పట్టి కాళ్ళు దాదాపుగా మీరు ఏం చేస్తారంటే బెండ్ అయిపోతూ ఉంటారు. అది నాకు ఎక్స్పీరియన్స్ కూడా, అందుకు చెప్తున్నాను. ఎంతో లాంగ్ నుంచి వస్తున్నారు, ఆయన పెట్టాలంటే కూడా ఫుట్ క్లీన్గా అనుకోదు. కానీ ఆయన పాపం ఎలాగా అంటుంటే నీరసము 2+ కాళ్ళు పెట్టడం అవుతుంది. ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ ప్లేస్లో పోలీస్ కానీ ఆయన కానీ తాగలేదు అని మాత్రం కన్ఫర్మ్ అయిపోయింది. ఓకే, ఇప్పుడు తాగాడు అంటానికి రుజువు ఒక్కచోట కూడా చూపించలేదు అనేది మనం అంటున్నాం. ఈ మాట అంటే ఒకవేళ తాగినట్టుగా కూడా వీడియో క్రియేట్ చేస్తారేమో నాకు తెలియదు. ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి, ఏదైనా చేసేస్తున్నారు. ఇప్పుడు ఎవరిని అట్లా అనుమానాలు వ్యక్తపరచవచ్చు అన్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సరే, ఇంతవరకు బాగానే ఉంది. కోదాడలో తాగాడంటున్నారు. కోదాడలో తాగిన తర్వాత డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇక్కడ పడ్డారన్నట్టుగా క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ డ్రైవ్ చేసుకొని పడ్డారన్నప్పుడు ఇక్కడ ఎస్ఐ గారు ఉన్నారు, లేకపోతే అక్కడ టీ స్టాల్ అతను ఉన్నాడు. వాళ్ళకి పక్కనే నడుస్తుంది, స్మెల్ రాలేదు, వాళ్ళు తాగలేదని క్లియర్గా చెప్పేస్తారు.
తాగలేదని చెప్తే తాగారన్నట్టుగా అనేక మంది అన్నారు. ఒకవేళ ఆయన కాదు ఒకవేళ మాకు తెలియదు, ఎందుకంటే ఆ టీ స్టాల్ అతను ఒక మాట అంటున్నాడు. ఒకవేళ ఆయన మీకు తెలుసా అంటే వీడియో టీవీలో వస్తుంటే చూశానండి, టీవీలో వస్తే గుర్తుపెట్టానండి. ఎలా గుర్తుపెట్టామని అడిగితే ఏమంటున్నారు, మాస్క్ హెల్మెట్ని బట్టి గుర్తుపెట్టాను తప్ప నాకు ఫేస్ తెలియదు అంటున్నారు. మీరు బాగా అబ్జర్వ్ చేయండి, దీంట్లో ఆయన అంటానికి రుజువు లేదు. ఒకవేళ ఆయన అనుకున్నప్పటికీ కూడా తాగలేదు. ఇక్కడ ఎవరు కన్ఫర్మ్ కదా. ఏలూరులోకి వచ్చేసరికల్లా ఒకవేళ అక్కడ తీసుకున్న బాటిల్ని బట్టి ఆయనే అనుకుందామంటే మీకు ఆయన లాగా ఉన్న ఇంకొక అతను పర్సన్ కనబడుతున్నాడు. లేదు వెనకాల నుంచి బెదిరించి చాలా డేంజర్గా వార్నింగ్ ఇచ్చేమన్నా ఇదే చేసినట్టుగా అది కనబడుతుంది. ఓకే, ఇప్పుడు నేను అంటున్నాను, పొట్టిపాడు నుంచి దగ్గరగా మీ కొవ్వు టోల్ గేట్ వచ్చేసరికల్లా దగ్గరగా ఎంత పడుతుంది మనకి, 2.5 hours ఎంతో పట్టింది. మీకు అక్కడి నుంచి మధ్యలో ఏలూరు రాష్ట్రంలో తిరిగి అక్కడ మందు కొనుక్కొని ఎక్కడో చోట ఆగి తాగి ఉంటారు కదా. ఎగ్జాంపుల్కి చెప్తున్నా, తాగితే మత్తులో ఉన్నవాడు వెంటనే బయలుదేరతారు. తాగేవాడు కనీసం ఒక అరగంట 30 గంట అక్కడ స్టే చేయాల్సిందే ఎక్కడో చోట, లేకపోతే మత్తు ఎక్కుద్ది కాబట్టి అక్కడ ఇదవ్వాల్సిందే కదా. అప్పటికి 1 గంట వేస్ట్ అయిపోద్ది. అంటే నేనేమంటున్నానంటే ఇంచుమించుగా 9ంటికి పొట్టుపాడు ఆ రేంజ్లో ఉన్నప్పుడు ఇక్కడ 1 గంట పోతే 10 అనుకుందాం. 10 నుంచి 11 చిల్లరగా కొవ్వు టోల్ గేట్కి ఎలా వస్తారు? రెండోది, తర్వాత దానికి లైటింగ్ లేదు, ఓన్లీ బ్లింక్ అవుతూ వస్తున్న దానికి ఆయనే గనక అంత ఎక్స్పర్ట్ డ్రైవరా అంటే మామూలుగా అయితే అది కూడా నైట్ టైం అంత ఫాస్ట్గా ఎవరైనా రాగలరా? అక్కడి నుంచి క్యాల్కులేషన్ వేసుకుంటే 100 to 120 km ఫాస్ట్ వస్తేనే ఆ టయానికి చేరువవ్వాలి. ఇది ఇక్కడ ఉన్న అనుమానాలు ఇప్పటి వరకు మనకు జరిగింది. కానీ ఈ రోజు వచ్చిన ఫుటేజ్, నిన్న వచ్చిన ఫుటేజ్ ఇవన్నీ చూస్తుంటే ఆయన ఏమో తోలుతున్నాడు, కాళ్ళు ఇలా పెడుతున్నారు. ఇక కొంతమంది అండి జర్నలిస్ట్ సాయి అనే అతనైతే ఎంత గొప్పడు అనుకుంటాం, కానీ క్రిస్టియన్ పరంగా వచ్చేసరికల్లా వెంటనే క్రిస్టియన్స్ని భయంకరంగా తోలనాడుతూ ఉంటాడు ఎప్పుడు. అంతే వాళ్ళు ఇలాగ హిందువులు అంటున్నారు, అలాగ ఉన్నారు. మీకు మాట చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే నేను చెప్పడం చాలా విషయాలు ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం ఎన్ని మలుపులు తిరుగుతుందో, ఇంకా ఏమేమి చూస్తామో కూడా మనకి తెలియదు. ఏంటంటే ఆయన ఏమంటారు, మామూలుగా అయితే ఈయన ఏదేదో మాట్లాడారు మత గ్రంథాల మీద, అందుకే ఇలా జరిగిందని చెప్పి కొంతమంది విమర్శిస్తున్నారు. ప్రేమ దేవుని బిడ్డలారా, ఒక్కసారి ఆలోచించండి. ఆయన ఎప్పుడు కూడా డైరెక్ట్గా మత గ్రంథాలను విమర్శించడం అనేది నేనైతే చూడలేదు. కాకపోతే ఆయన అందరి దగ్గర కూడా చక్కని ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. ఆయనకు ప్రశ్నలు వేస్తున్నప్పుడు ఆ గ్రంథం ప్రకారం ఇలా ఉందని చెప్పి దాంట్లో ఉన్నవి తీసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉండటం నాకు తెలుసు. అలా చేస్తున్నప్పుడు అది విమర్శగా జరిగిందన్నప్పుడు పాపం షమీ గారు అనే సందర్భం కూడా మనం విన్నాం మహమ్మద్ ప్రవక్త గారి గురించి టాపిక్లో. అందులో అది తప్పు అనే అనిపించింది అన్నప్పుడు వెంటనే ఆయన చాలా చాలా తగ్గించుకున్నాడు, డౌన్ టు ఎర్త్కి వచ్చి క్షమాపణ అడిగారు. క్షమాపణ అడిగినందుకు నిజంగా మరి ఎంతో హ్యాట్సప్ చేయాలి. అయితే ఆ సందర్భం పట్టుకొని ఇలా అంటే రోజు క్రైస్తవుల మీద విపరీతమైన మాట్లాడుతున్న వాళ్ళు మీకు ఎంతమంది లేరు ఇక్కడ? ఆ పేరు మీకు తెలుసు కదా. యేసుప్రభునైతే రాధా మనోహర్ దాస్ గారని ఆయన విపరీతమైన బూతులు, గాడ్ వాడు అంటాడు, లకారాలతో తిడుతూ ఉంటాడు, క్రైస్తవుని తిడుతుంటాడు, ఇష్టమచ్చ నువ్వు మాకు పుట్టే అంటాడు, గొర్రెలు అంటాడు, ఎడారు మతం అంటాడు. కనీసం ఎవరైనా మొన్న అన్నారు ఈ యొక్క కేసులో ఒక మాట ఏంటంటే, ఎవరైనా సరే ఈ కేసు గురించి ఏదైనా మాట్లాడితే వాళ్ళకి యాక్షన్ తీసుకుంటామన్నారు. అది నిజంగా మీరు చెప్పిన మాట ప్రకారంగా ఓకే. కానీ ఇలాగ ఇష్టం వచ్చినట్టు క్రైస్తవుని దుమ్మెత్తిపోస్తూ విపరీతమైన మాటలు జరుగుతూ బూతులు తిడుతూ విమర్శిస్తున్న ఆయనకి సుమోటగా తీసుకుని పోలీసు వారు అతను ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోకపోతే ఇదిగో అందరం ఒకటేనండి. చక్కగా మనం ఆలోచించాలి, అందరూ సమానమే. కానీ ఎవరు దేవుణ్ణి వాళ్ళు పూజించుకోవడం తప్పు కాదనేది చెప్పి అందరు కలిసి ఉండండి చెప్పడం చాలా మంచిది. అలా చెప్పకుండా ఈరోజు చాలా భయంకరంగా ఈ జర్నలిస్ట్ సాయి లాంటి వాడు కానీ ఇదిగో ఈ ఆర్టీవీలోనూ తర్వాత ఏంటంటే డైలీ న్యూస్లో నిన్న వచ్చింది విపరీతంగా ఆయన తాగినట్టుగా ఏబిఎల్లో కూడా ఆయన తాగి దొరికేశాడని, ఆ తర్వాత గుండు సూది అనే అతను కూడా అలాగా జరిగిందని, ఇంకా కొంతమంది ఎవరెవరో వక్తలు ఈయన తప్పు చేశారంటున్నారు. ఒకవేళ నేను చెప్తున్నాను, పగ తీర్చుకోవడం దేవుని పని కాబట్టి ఒకవేళ తప్పు చేస్తే ఎవరికైనా శిక్ష వాక్య ప్రకారంగా క్రైస్తవులకైనా ముస్లిమ్స్కైనా హిందువులకైనా దేవుడు అందరికీ ఒకే కాట వేస్తాడు. ఆయనకైనా ఒకటే, మాకైనా ఒకటే, మీకైనా ఒకటే, అందరికీ ఒకటే. కానీ మనం ఏంటంటే ముందుగా ఈయన క్రిస్టియన్ కాబట్టి ఈయన మీద ఇలాంటి బ్యాడ్ తీసుకురావడానికి. నిజానికి మా సహోదరి జెస్సికా పగడాల గారు ఆ రోజు మరి ఆ టైంలో కూడా ఎంతో దిగమింగుకొని ఎంత అద్భుతమైన మాట చెప్పింది తెలుసా. బైబిల్ వాక్యం అండి అది. నిన్ను వల్ల నీ పొరుగుని ప్రేమించమనే మాట బైబిల్ వాక్యం. మీ శత్రువును క్షమించమని చెప్పేసి ప్రేమించమని చెప్పేసి లోకాసువార్త 6:20 ఉన్న వాక్యమే. ఆవిడ ఏమన్నారంటే ఇదిగో జరిగిన విషయంలో మేము వాక్య ప్రకారం ప్రభు క్షమించినట్టుగా మేము క్షమిస్తున్నామని చెప్పి తగ్గించుకోవడం జరిగింది. దీనికి కూడా పబ్లిక్లోకి ఎలా తీసుకెళ్తున్నారు తెలుసా అంటే ఆవిడ కామ్గా ఉండిపోయి మాకు వద్దు ఈ కార్యక్రమాన్ని పోస్ట్ మార్టం మాకు బాడీ ఇచ్చాడు అని
అన్నారు, ఇలా చెప్తున్నా. ఆవిడ దేవుని బిడ్డగా మాట్లాడిన మాటలు అవి. దేవుని బిడ్డగా క్షమాపణ హృదయం కలిగిన మాటలు. ఎవరంటే అలా క్షమించేది? దానిని కూడా నెగిటివ్ తీసుకొని ఆవిడ కారణం అని నెగిటివ్ మాట్లాడుతున్నారు. తప్పండి, ఆ కుటుంబం మీదకి అలా చేయొద్దండి, ఆ భార్య బిడ్డలకి దేవుని కృప ఉంది, తోడుండాలి. ఎంతో డబ్బు, ఎంతో గొప్పగా ఆయన ఉన్నప్పటికీ కూడా ఎంతో తగ్గించుకున్న గొప్ప సేవకులు. అలాంటి సేవకుల్ని నోరు జారొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమ్మకమైన పరిచయం చేశారు. ఈరోజు ప్రపంచమంతా ఒక రెవల్యూషన్ వచ్చిన దాంట్లో ఏదైతే మొదట ఆయన యాక్సిడెంట్ అనే విధంగా క్రియేట్ చేశారో, మొదట క్రియేట్ చేసిన ఎందుకంటే తెలుసా, యాక్సిడెంట్ లా అని చెప్పుకుంటూ వచ్చారు. దాన్ని యాక్సిడెంట్ ప్రూఫ్ చేయాలంటే ఏంటి అంటే ఆయన తూగుతూ వచ్చాడని చెప్పారు. తూగుతూ వచ్చాడంటే తాగితేనే కదా అంటే, ఈయన తాగడు కదా అంటే తాగినట్లుగా, బ్రాందీ షాప్లో ఉన్నట్టుగా, అక్కడక్కడ తూగుతున్నట్టుగా, అక్కడ పడిపోయినట్లుగా ఇవన్నీ చూపిస్తున్నారంటే ఇదేదో క్రియేట్ చేసినట్టుగా మేము భావిస్తున్నాం. ఒకటి ప్రేమైన దేవుని బిడ్డలారా, ఒక్క మాట చెప్తున్నాను. ఇది ఇన్ని మలుపులు తిరుగుతూ వచ్చినప్పటికీ ఆ కుటుంబంలో ఉన్న సహోదరి బిడ్డల కోసం ప్రార్థన చేద్దాం. ఈ ట్విస్ట్లు ఇంకేం ట్విస్ట్లు వస్తున్నాయో మనకు అర్థం కావట్లా. ఇప్పుడు ఆయననా అని అంటే, అక్కడ చూస్తే పోలీస్ ఏమో ఆయన కాదంటున్నాడు, అక్కడ చూస్తేనేమో టీఓడేమో ఆయన కాదు, ఆయన నేను గుర్తుపట్టలేని అంటున్నాడు. ఆఖరికి అక్కడెక్కడో బ్రాంతి కొంటున్నట్లుగా ఆయన అడిగితే ఏమన్నా మీ ఫేస్ అయితే గుర్తుపట్టడానికి మాకు తెలియదని అంటున్నారు. అక్కడ కూడా మీరు చూస్తే ఆ యొక్క హైదరాబాద్ ఎల్బీ నగర్లో ఎవరు ఫొటోస్ తీస్తున్నట్టు వెంబడిస్తున్నారు. ఒకవేళ ఆయనే అనుకుందాం, తాగే అలవాటు ఉందనుకుందాం. రోడ్డు మీద తాగే అంత నీచాతి నీచమైన ఒక రకమైన లోఫర్ కాదు కదా ఆయన. నిజంగా చెప్పాలంటే ఒక సేవకుడు అంటే అసలు తాగరు. అయినప్పటికీ కూడా ఒకవేళ సీక్రెట్గా తాగే అలవాటు ఉందనుకోండి, ఆయన బాగా ఉన్నతమైన వాడు. ఎక్కడో విజయవాడలో పడినప్పుడే ఆ పక్కన నోవోటెల్ ఉంది, పెద్ద పెద్ద హోటల్స్ ఉన్నాయి, వెళ్ళిపోయి నైట్ అంతా హ్యాపీగా తాగి పడుకొని పగలు బయలుదేరుతారు కదా. అంత రోడ్డు మీద తాగి రోడ్డు మీద పడుకోవటమా? అంత నిజంగా చిత్రీకరణ చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తూ ఉంది. సరే, నిగ్గు తేడాలు చూస్తున్న వారు వాళ్ళే, కానీ పగ తెచ్చుకునేది దేవుడు. కానీ దేవుని కృపలో ఆ కుటుంబం తప్పకుండా బాధతో ఉంటుంది. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఫైనల్గా ఒక సేవకుడు ఇలా అనేసాడు, మిగతా వాళ్ళు కూడా ఈయనేలా అంటే అవునేమో అన్నట్టుగా మిగతా వాళ్ళకి క్రియేషన్ తీసుకెళ్తున్నాడు. కొంతమంది గట్టిగా నిలబడుతున్నారు. వాళ్ళ కోసం మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా వారి కోసం ప్రార్థన చేద్దాం. దేవునికి అప్పగిద్దాం. ప్రైజ్ ది లార్డ్.